నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ తేజాని. నేను ఎప్పుడు కొత్త సినిమా ఏ సినిమా తీసినా సరే కొత్త వాళ్ళతో తీయడానికి ట్రై చేస్తుంటా. ఎందుకంటే కథ కొత్త రకంగా కనపడాలి, వినపడాలి అంటే కొత్త వాళ్ళు ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే ప్రతి సినిమాలో కొత్త వాళ్ళతో తీస్తూ ఉంటా సినిమా. ఇప్పుడు నేను తీసిన సినిమా పేరు అహింస. దీంట్లో కూడా ఒక కొత్త అబ్బాయినితో పాటు ఒక 30 మందిని ఇంట్రడ్యూస్ చేస్తాను. దాంట్లో ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ అబ్బాయి మామూలుగా నేను ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి తాలూకా, ఎవరి కొడుకు, ఎవరి తమ్ముడు, ఏం ఆలోచించను. ఎవరైనా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నా క్యారెక్టర్కి సరిపోతే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేస్తుంటాను. అలాగే ఈ సినిమాలో అహింసలో నేను ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తన పేరు అభిరామ్. సంక్రాంతి. So it will be like a joint full family meeting. నాకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే పండగ. సార్ హీరోయిన్. చాలాసార్లు ఇద్దరు పక్కకి వెళ్ళి అభిరామ్ గారు మీరు కూడా అందరూ అదే అంటారు, నువ్వు కరెక్ట్ మంచి చేతిలో పడ్డావు, యూ విల్ షైన్, దట్స్ ఆల్, నథింగ్ మోర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జెమినీ టీవీ. నేను ప్రముఖ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ సందర్భంగా మనతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. స్టార్ డైరెక్టర్ తేజ గారు, అలాగే అభిరామ్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వాళ్ళ గురించి పండగ ముచ్చట్లు, అలాగే ఇప్పుడు రాబోతున్న సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరేందో టైటిల్ వారి మాటల్లోనే విద్దాం. ఒక ఇంగ్లీష్ ఇవ్వు. నేను ఇవ్వను. ఓకే, పులి తెలుగు ఇవ్వు. నేను ఇవ్వను, నిన్ను అస్సలు ఇవ్వనివ్వను. కృష్ణతత్వం 3 ముక్కల్లో చెప్తాను, విను. మూసే, తీసే, ఏసే. అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. అలబా రాశాడు. అర్థం ఎందుకు అమ్మాయి అమ్మే? ఎలా వెళ్ళాడు? కృష్ణతత్వం 3 ముక్కల్లో చెప్తాను, విను. మూసే, తీసే, ఏసే. అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. అండ్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ రామ్ చరణ్ గారు లాంచ్ చేశారు. దాని గురించి చెప్పండి. అంటే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు దట్ సీయింగ్ మై ట్రైలర్, దే డోంట్ ఎక్స్పెక్ట్ మీ దట్ ఐ విల్ డూ దిస్ మచ్ ఇంటూ ఇట్ అని. చరణ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ చరణ్. సార్ వీడి గురించి మీకు తెలీదు. ఫోరెన్సిక్ అంటే ఫోటోగ్రాఫర్స్ లో ఫోటోలు తీయడం కాదు. వీళ్ళు కేసు టేకప్ చేశారంటే తిరుగుండదు. అవతల ఎవడైనా సరే ఊహించేస్తారు. నా పేరు జడ్జిల బ్రోకర్ చటర్జీ. 1200 కేసుల్లో ఓటమే లేదు. నా పొలం పత్రాలు సార్, మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. రేపు నువ్వే రఘు కాళ్ళు పట్టుకునేలా చేస్తాను చూడు. ఎక్కడున్నా వెతికి చంపేయాలి. ఇది మంచిగా ఆలోచించువే. మరీ నువ్వు చెడిపోతున్నావు బావా. వితిన్ 48 hours అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. బుద్ధుడు
గాంధీ గారి కరెక్ట్, కృష్ణుడే రాంగ్. లేదు, కృష్ణుడే కరెక్ట్. నా కుటుంబాన్ని, నా పరివారాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే. సార్ ఇది మంచిగా ఆలోచించువే, మరీ నువ్వు చెడిపోతున్నావు బావా. అందరు కజిన్స్ అందరు వస్తారు, అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్ కిడ్స్ అందరు వాళ్ళ పిల్లలు. సో ఇట్ విల్ బి లైక్ ఎ జాయింట్ ఫుల్ ఫ్యామిలీ మీటింగ్. సో ఎవ్రీ ఇయర్ వన్స్ మేము అందరూ అట్లా కలుస్తాం. ఓకే సార్, సంక్రాంతి వంటకాలలో మీ ఫేవరెట్ వంటకం ఏంటి? నేను పెద్దగా పండగలు ఎంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోను. ఓకే నాకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే పండగ, లేకపోతే దండగ. దండగా. షూటింగ్ ఉంటే పండగ నాకు. ఓకే, ప్రాస ఎక్కడ మిస్ చేయట్లేదు సార్ మీరు. ఎప్పుడు వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే నేను సండే కూడా వెళ్తా, ఓకే సంక్రాంతి రోజు కూడా ఆఫీస్కి వెళ్తా. ఓకే, ఇది మీ దగ్గర ఉంటే ఒక 5 minutesకే నేను ఇంత ఇన్స్పైర్ అవుతున్నాను, మీరు చాలా అవ్వ ఉండొచ్చు. ఆయనలో నచ్చిన బాగా ఇష్టమైనటువంటిది ఏంటి మీకు క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే ద వే సార్ టీచింగ్ నేర్పిస్తాము, హౌ టు బిహేవ్. అంటే ఆయన డైరెక్టర్ గారిలా కాకుండా ఐ టుక్ హిమ్ లైక్ మై ఫాదర్. ఆయన కూడా సన్ లాగా తీసి అభి యూ హ్యావ్ డు ఇట్ లైక్ దిస్. ద వే నాట్ ఓన్లీ ఈ సినిమా అప్పుడే కాదు, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో నాకు హీ వాజ్ టెలింగ్ మీ హౌ టు బిహేవ్ ఇన్ ద సెట్, హౌ టు బీ అ గుడ్ పర్సన్. ఓకే సార్, సాంగ్స్ విషయానికి వచ్చేసరికి నీతోనే 2 million వ్యూస్ వెళ్ళాయి. సో దాని గురించి మీరు చెప్పండి, లొకేషన్స్ గురించి. అలాగే బేసిక్గా నీతోనే లొకేషన్స్ చాలా బాగుంటాయి. అమ్మాయిని ఒక ట్రాలీలో కూర్చోబెట్టుకుని లాక్కెళ్తా ఉండే పాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నేను నీతోనే ఉంటానని, నీతోనే. అది మీనింగ్. చంద్రబోస్ గారు బాగా రాశాడు. ఓకే, ట్యూన్ కూడా బాగా క్యాచీ. సార్ ఇంకేమున్నాయి సాంగ్స్ ఇప్పుడు? ఇంకో 2 ఉన్నాయి. ఒకటి రిలీజ్ చేస్తాం, ఒకటి రిలీజ్ చేయం. సినిమాలోనే డైరెక్ట్ చూడాలి, సినిమాలోనే చూడాలి. ఓకే, ఇంకోటి ఉందిలే. వాట్ ఉందిలే? ఉందిలే అంటే మంచి లైఫ్ ఉంది ముందు, మంచి కాలం ముందున. ఉందిలే మంచి కాలం ముందున. అది కూడా రామానాయుడు గారి సాంగ్. అవును, దీంట్లో కూడా అదే ఉందిలే అనేది వచ్చింది. ఓ అందుకేనా సార్ సేమ్ దానికి క్యాప్ట్ ఉండాలని ఇది మన అదేం పెట్టలా, మేము పెట్టినాక దానికి మ్యాచ్ అయ్యింది. ఓకే, తర్వాత మాకు తెలియదు అది రామానాయుడు గారి సాంగ్ అని కూడా తెలియదు. ఉందిలే అని పాట ఎంత పెడితే సురేష్ బాబుని ఇది మా నాన్న పాట, ఆయన ఫస్ట్ సినిమాలో పాట. చూసారా, ఆయన లేకున్న బ్లెస్సింగ్స్ ఇలా వచ్చేస్తున్నాయి మీకు. చెప్పే అదే మీకు చెప్పే ఫస్ట్ లోనే, తాతయ్య తేజ గారికి వచ్చి డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ మీ అని. కలలో అయినా కలయికలో అయినా, కలలో అయినా కలయికలో అయినా, కలిసుండని కాలాలైనా, నీతోనే నేనెప్పుడు, నాతోనే నువ్వెప్పుడు. నీతోనే నేనెప్పుడు, నాతోనే నువ్వెప్పుడు. మీ పాస్ట్ సినిమాల లొకేషన్స్కి ఇప్పుడున్న ప్రజెంట్ అహింస లొకేషన్స్కి ఎలాంటి డిఫరెన్స్ అనిపించినాయి మీకు? అంటే అవన్నీ కొంచెం చిన్న లొకేషన్స్, ఇదేమో చాలా స్పాన్ ఉన్న లొకేషన్. ఇండియా ఇంత బాగుంటుందా? మధ్యప్రదేశ్లో అంత స్పెసిఫిక్గా ఏముంది సార్ అంత ఇంట్రెస్టింగ్ది మీరు ఆ లొకేషన్ చూస్ చేసుకోవడానికి? చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి చెప్పండి. మధ్యప్రదేశ్లో ఒకటి బృహస్పతి కుండ్ అని ఒకటి ఉంది. ఓ, అది ఒక 300 feet డెప్త్కి వాటర్ ఫాల్ పడుతుంటుంది. మనం పైనుంచి 200-300 అడుగులు దిగాలి కిందకి. దిగంటే వెళ్తే దారి కూడా నుంచుని వెళ్ళాం, వంగి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఇంత హైట్ ఉంటుంది. అంతా ట్రెక్కింగే. అందరూ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళాలి కిందకి. బాబోయ్, వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కి రావాలి. ఎన్ని అవర్స్ పడుతుంది సార్? 2 hours కిందకి దిగాలి, 2 hours పైకి ఎక్కాలి. ఎన్ని కిలోమీటర్స్? కిలోమీటర్స్ కూడా లేదు కిందకి, ఏమి లెక్కరా, చెమటలు గారిపోయి షర్ట్లన్నీ తడిచి. సో ఓకే, అక్కడ ఎన్ని రోజులు షూట్ జరిగింది? అక్కడ 3 సార్లు వెళ్ళాం. పాపం బాగా కష్టపడ్డారు. కష్టపడ్డావా కష్టపెట్టావా? అబ్బాయిలంటే ఓకే, కొంచెం అమ్మాయిలు పాపం సున్నితంగా ఉంటారు కదా, హీరోయిన్ పరిస్థితి ఎలా ఉండేది? అమ్మాయి ఇంకా టఫ్. అవునా?
అమ్మాయి మధ్యప్రదేశే. అక్కడికి వెళ్ళాకే చూసి లేదు లేదు, ముందు చూసాం మధ్యప్రదేశ్, అది మ్యాచ్ అయింది. ఓకే, పనిలో ఇంకో లొకేషన్ చేసాం భీమ్కుండ్ అని. భీమ్కుండ్. భీముడు అంటే అక్కడ ఉన్న ఇదేంటంటే ద్రౌపదిని తీసుకుని వెళ్తా ఉండగా ద్రౌపది మంచినీళ్ళు అడిగితే భీముడు గత్తో కొట్టాడంట. కొడితే అది పగిలి కింద వాటర్ ఉంటుంది, ఓకే, బ్లూ కలర్ వాటర్ ఉంటుంది. ఎంతమంది రోజు ఒక 1000 మంది స్నానం చేస్తారు, చేసినా సరే మళ్ళీ క్లీన్ అయిపోతాను 2 minutesలో. ఓకే ఓకే. దాని లోపల కెమెరా పెట్టి నీళ్ళ లోపల పెట్టి తీసాం. ఓకే, అది చాలా బాగుంది. నేను పాటలు తీసే ముందు తనకేం చెప్పానంటే మ్యూజిక్ అంతా తీసేసి ఓన్లీ సింగర్ వాయిస్ అనమాట ఓకే, ఇచ్చి మొత్తం బట్టి మొత్తం పాట మాకు పాడాలి. ఓ, ఒక 1 week తర్వాత సురేష్ బాబు వచ్చారు. వాడేంటి పాడు అనగానే మొత్తం సినిమాలో లిరిక్ అంతా చెప్పేస్తున్నాడు, ట్యూన్లో లేకపోవచ్చు కానీ మొత్తం లిరిక్ అంతా చెప్పగలుగుతున్నాడు. వాడికి ఎంత ఫోకస్ వస్తుందని మాకు తెలియదు అసలు. నేను మొత్తం పాడితేనే షూటింగ్ అంతా. సో అన్ని పాటలు బట్టి మొత్తం లిరిక్ చెప్పాలి. పత్తి సేనులో దూదిని ఏరి దూది మొత్తము బుట్టలు కూరి బుట్ట దూది రాట్నంపై వడికి తెల్ల తెల్లని నూలును తీసి నూలునంతనే తనకు ఇచ్చి నేతగాడు కోకను నేసి కోటి పువ్వుల రంగులు తీసి కోక పైన సింగారిస్తే ఆ కోక నువ్వు కట్టుకుంటే ఆ కొంగు నాకు తగిలిస్తే కమ్మగుంటదే పిల్ల కమ్మగుంటదే కమ్మగుంటదే ప్రేమే కమ్ముకుంటదే. అహింస మూవీ గురించి ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా ఎప్పుడు రాబోతోంది? అతి త్వరలో, మోస్ట్లీ జనవరిలో చేయాలని ట్రై చేస్తున్నాం. అంతా బాగా జరిగి మంచి థియేటర్లు దొరికితే ఇప్పుడు ఈ సీజన్లోనే రిలీజ్ అవుతుంది. ఇది మొత్తం ఒక తెలుగుదనం ఉండే ఒక తెలుగు సినిమా, ప్రాపర్ తెలుగు సినిమా. మొత్తం కల్చరు అన్నీ అలాగే ఉంటాయి, దాంట్లో జరిగే యాక్షన్. అండ్ మీరేం చెప్తారు మీ ఫస్ట్ డెబ్యూ ఆడియన్స్ నుంచి? నా ఫస్ట్ డెబ్యూ కూడా అందరు బ్లెస్సింగ్స్ కావాలండి నాకు. నీడ్ ఎవ్రీ వన్స్ బ్లెస్సింగ్స్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ ఫిలిం అండ్ బ్లెస్ మీ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వాట్ ఐ డిడ్. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ రియలీ మీన్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్, విష్ యూ గుడ్ లక్. పందెంకోలు ఎలా దూసుకెళ్తాయో మీ మూవీ కూడా అలాగే దూసుకెళ్ళాలి, ఫుల్ హిట్ అవ్వాలి అనేసి ఫుల్లీ మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి నాకు.